లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఎట్లా జరిగింది, ప్రతి టీం బాగానే ట్రై చేసింది. 280, 270 ఇట్లాంటి స్కోర్లు నమ్మవుతుంది. అలాంటి టైంలో కూడా ముల్లాన్పూర్ లో 200 కొట్టలేకపోయారు. అంత బౌలింగ్ పిచ్ అనమాట, టైట్ బౌలింగ్ వేయచ్చు. అలాంటి ప్లేస్ కి వెళ్ళి రాజస్థాన్ లో ఫస్ట్ టైం 200 బ్రిచ్ చేసి హైలైట్ అనమాట. ఈ మ్యాచ్ లో మనకి పాత కెప్టెన్ తిరిగి వచ్చేసారు కదా సంజు శాంసన్ కెప్టెన్ గా రీఎంట్రీ ఇవ్వడం టీం కి ఉపయోగపడదా లేదా అని అడిగితే ఆల్మోస్ట్ 70% పీపుల్ అది టీం చాలా ఉపయోగపడుతుందని చెప్పి. రియాన్ పరాగ్ కెప్టెన్సీ రాదా అంటే ప్రస్తుతానికి రాదు. నేచురల్ బౌలింగ్ లీడర్స్ ఉంటారు. గట్టి మాట ఏంటంటే పరాగ్ అంత కాన్ఫిడెన్స్ ఇవ్వట్ల కెప్టెన్ గా, అదే ప్రాబ్లం నాకు. పరాగ్ కెప్టెన్సీ వచ్చా రాదా అనేది అసలు క్వశ్చనే కాదు. పాయింట్ ఏంటంటే తను కెప్టెన్ గా కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు ప్లేయర్లకు కానీ చూసే ప్రేక్షకులకి, నాలాంటి వాళ్ళకి కానీ. ప్రస్తుతానికి అయితే కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదు. మరి తను తర్వాత కాన్ఫిడెన్స్ ఇచ్చేలాగా అవ్వచ్చు. నేను ఫ్యూచర్ మనం ప్రిడిక్ట్ చేయలేదు, ఏమైనా జరగచ్చు. సంజు శాంసన్ మళ్ళీ కెప్టెన్ గా రీఎంట్రీ ఇవ్వడం నాకు నేను హ్యాపీ అనమాట. ఎందుకంటే నాకు ధోని తర్వాత అంత టెన్స్ సిచ్యువేషన్ లో కూడా కూల్ గా ఉండి ఆలోచించే కెప్టెన్ గా కనిపించింది సంజు శాంసన్. తను 2 సార్లు ప్లేయర్స్ కి తీసుకెళ్లాడు, ఒకసారి ఫైనల్ కూడా తీసుకెళ్లాడు టీం ని. అలాంటి వాళ్ళని సడన్ గా ఏం కారణం లేకుండా తీసేయడం కరెక్ట్ కాదు కదా ఏమైనా. కాబట్టి సంజు శాంసన్ కెప్టెన్ చేయడం మంచిదే. దానివల్ల ఉపయోగం కూడా జరిగింది. ఏళ్ళందా మారిపోలే, వాళ్ళ ఆట తీరు మారిపోయింది. ఫీల్డ్ సెట్టింగ్ ఇవన్నీ చక్కగా ఉన్నాయి. దులుపుకుంటూ వచ్చేసిన పంజాబ్ కు బ్రేకులు పడ్డాయి. ఆ బ్యాలెన్స్ తర్వాత ఓడిచ్చాడు పంజాబ్ ని. కాకపోతే ఈ మ్యాచ్ లో కూడా నేను లాస్ట్ పంజాబ్ గురించి వీడియో చేసినప్పుడు చెప్పాను, పంజాబ్ ని ఏ టీం ఓడించలేదు, అసాధ్యం అన్న. మరి ఇప్పుడు ఓడించింది కానీ మీరు అడగదు. నేను లాస్ట్ మ్యాచ్ కూడా చెప్పాను, పంజాబ్ ని ఏ టీం ఓడించలేదు, పంజాబ్ ఓడిపోయింది అన్న. చూడండి ఈ మ్యాచ్ లో ప్రియాంశార్ అవుట్ అనేది ఓకే, ప్రియాంశార్ కొత్త కుర్రోడు కాబట్టి తను ఎట్ అవుట్ అవుతాడు అది కానీ మనం అనుకో. తను ఆడతాడు లేదంటే అవుట్ అవుతాడు, ఏమైనా కావచ్చు, క్వశ్చన్ లేదు. కుర్రోడు హోప్స్ ఉన్నాయి తన మీద. లేరు అనుకోండి, అవతల బౌలింగ్ వేసింది ఎవరు, జోఫ్రా ఆర్చర్ మా బ్యాటర్లనే ఉనికిచ్చాడు. కాబట్టి ఓకే. సిమ్రాన్ సింగ్ అవుట్ అవడం కొంచెం ఇదైనా సరే, శ్రేయస్ అయ్యర్ అవుట్ అవడం షాక్, పిచ్చెక్కిచ్చే షాట్ అనమాట. అది ఏమనుకున్నాడో నాకు అర్థం కాదు. బంతిని బీవచ్చని టర్న్ అయిపోయిందంటే ఏం లేదు, వికెట్ల మీద వస్తున్న బంతిని వికెట్లు వేసి ఆడబోయాడు, మిస్ అయిపోయాడు. తన ఫామ్ లో కూడా ఏదైనా తెలియదు నాకు తెలియదు కానీ తన అవుట్ అయిన విధానం బాగాలేదనమాట. అది నేను చెప్పేది. తను నిలబడి ఉంటే ఇంకా గట్టి పోటీ ఇచ్చేది, గెలిచేదేమో కూడా. బ్యాటింగ్ కోసం ఫామ్ లో లేడు, ఎవరేమనుకున్నా సరే. చాలా స్టోరీస్ చూపించి తనున్నాడు లేడు. లాస్ట్ ఇయర్ ఒక సెంచరీ కొట్టాడు కానీ అంత కాన్ఫిడెంట్ గా ఆడట్లేదు. తన బౌలింగ్ కూడా ఈ సంవత్సరం సరిగ్గా పడట్లేదు. కాబట్టి తన మీద నాకు ఎటు హోప్స్ లేవు. మాక్సిమం కొంచెం హోప్స్ ఉన్నాయి, బిగ్ బ్యాష్ కొంచెం ఆడాడు కాబట్టి. కాకపోతే తనకు తెలిసిన పిచ్చెస్ ఆస్ట్రేలియాలో ఇవి తెలియని పిచ్చెస్. దాంతో లాస్ట్ ఇయర్ ఆర్సీబీ ఉంచాడు కదా, ఇన్ని ఓవర్స్ పెట్టుకుంటే డక్అౌట్ అవడమే నా పని అన్నట్టు చేసాడు. అవన్నీ చూసాక మ్యాక్సిమం మీద కూడా అంత కాన్ఫిడెంట్ గా లేను నేను. పర్లేదు ఆడాడు ఈ మ్యాచ్. వధీరా చాలా చక్కగా ఆడాడు. ఒక విధంగా మునిగిపోతున్న పడవలు నిలబడ్డానికి ట్రై చేశాడు. వాళ్ళ ఒకరోజు అవ్వదు కదా. మ్యాక్స్ కాసేపు ఉన్నాడు, వాళ్ళిద్దరు నిలబడతారు అనుకున్నా మ్యాక్స్ అవుట్ అయిపోయాడు. ఇంకా అయిపోయింది మ్యాచ్. రాజస్థాన్ బౌలింగ్ చెప్పుకోవాలి. ఫస్ట్ 2 మ్యాచ్లు ఏం తిన్నాడో జోఫ్రా ఆర్చర్ నాకు తెలియదు. తర్వాత 2 మ్యాచ్లు ఏం తిన్నాడో మనం తెలుసుకోవాలి. మన వాళ్ళందరికీ అదే పెట్టాలన్నమాట. ఏం వేస్తున్నాడు బౌలింగ్, ఇచ్చాడు. ఫస్ట్ బాల్ ఇక్కడ తీస్తారు ఎవరన్నా, ఇచ్చేవని ఎక్కిందా ఆర్చర్ కి, అట్లా బౌలింగ్ వేస్తున్నాడు. ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే బీస్ట్ తిరిగి వచ్చేసింది అంటున్నారు అందరు ఇంగ్లాండ్ ఫ్యాన్స్ అయితే. అలా వేస్తున్నాడు బౌలింగ్. ఈ మ్యాచ్ లో జైస్వాల్ కూడా కొంచెం ఫామ్ లోకి వచ్చి ఆడడం అనేది రాజస్థాన్ కి చాలా పెద్ద ప్లస్. నెక్స్ట్ మ్యాచ్ లో ఇలా ఆడితే రాజస్థాన్ ఫర్మినల్ టీం అయిపోయింది. ఎందుకంటే మధ్యలో కొంచెం ఓడిపోయింది కాబట్టి స్టార్టింగ్ 2 కేంద్ర ఇట్లా ఆడుతున్నారు అనిపించింది మనందరికి. ఇంకా సంజు శాంసన్ కొంచెం ఫామ్ లోకి రావాలి. ఇంకా పరాగ్ ఎట్లా చూసాం కదా, ఫస్ట్ 11 బంతులు తినేసాడు, ఏదో ఇట్లా ఆడుతున్నా అనిపించింది. తర్వాత 11 బంతులు ఇలా తీసాడు. కాబట్టి మిల్లాడు కొంచెం బాగానే ఉంది. టాప్ ఆర్డర్ లో జైస్వాల్, సంజు శాంసన్ ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడు జైస్వాల్ కొంచెం ఫామ్ లో అందుకుంటున్నట్టు కనిపిస్తున్నాడు. నెక్స్ట్ మ్యాచ్ కూడా అందుకున్నాడు. ఇంకా అయింది అంటే తను ఇంకా సీజన్ అంతా బాగా ఆడతాడు. సంజు శాంసన్ కూడా కొంచెం స్టెప్ అవ్వాలి. తను కొంచెం బాగా ఆడారంటే పాకిస్తాన్ బ్యాగ్ వెళ్ళిపోయింది. ఫస్ట్ జోఫ్రా ఆర్చర్ ఇలా బౌలింగ్ వేస్తుంటే, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ ఇలా పెట్టుకుని ఇంత బాగా బౌలింగ్ వేస్తుంటే టాప్ ఆర్డర్ పేలి మిల్లాడర్ బాగానే ఆడితే చోలింగ్ గెట్మేర్ లాంటి వచ్చి బాగా ఇంకేముంది రాజస్థాన్ కి అద్భుతంగా ఆడింది. నెక్స్ట్ మ్యాచ్ ఎట్లా ఆడతారు చూద్దాం. మళ్ళీ ఇంకో మంచి క్రికెటర్ ముందుకు వస్తాను. అప్పటి వరకు బై బై.